హాయ్ అండి అందరికీ శివగంగా వాటర్ డిటెక్టర్స్కి స్వాగతం. ఇలా మనం ఫస్ట్ పూల్ ఫైండర్ మిషన్తో ఇలా గ్రౌండ్ మొత్తం స్కాన్ చేసుకోవాలి, సర్వే చేసుకోవాలి. ఈ సర్వేలో మనకు వాటర్ ఎక్కడ ఉంది, వాటర్ ఫ్లోస్ ఎక్కడ ఉన్నాయి, కింద వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనకి ఇది మిషన్ ద్వారా డిటెక్ట్ అవుతుంది. దీని తర్వాత మనము పాయింట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎక్కడైతే కన్ఫర్మ్ అవుతుందో దాని తర్వాత మన సెకండ్ మిషన్ గ్రౌండ్ స్కానింగ్ అనే ఒక మిషన్ ఉంటుంది. దాంతో మనం గ్రౌండ్ స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకున్న తర్వాత అక్కడ మనకి ఎంత డెప్త్లో వాటర్ కానీ, కవర్స్ కానీ, గ్యాప్స్ కానీ, ఫ్రాక్చర్స్ కానీ ఉన్నాయనేది ఆ రెండో మిషన్లో తెలుస్తుంది. ఇది ఫైన్ పూలింగ్ అనే మిషన్. జస్ట్ ఇక్కడ వాటరు ఎక్కడున్నాయి, దాని ఫ్లోస్ ఎక్కడ ఉన్నాయి అనేది మాత్రమే చూపిస్తుంది. ఇది 100% కన్ఫర్మ్ కాదండి, ఎందుకంటే ఇది డెప్త్ అనేది కరెక్ట్గా చూపించాలి. ఇప్పుడు మనం పెట్టిన సెట్టింగ్లో ఇది 1500 ఫీట్ల వరకు ఇది చెక్ చేస్తుంది. దాని తర్వాత ఈ రెండో మిషన్ ఏదైతే పెడతామో మనకు ఎన్ని ఫీట్లు పెట్టుకుంటే అన్ని ఫీట్లలో అది కన్ఫామ్గా మనకు చూపిస్తుంది అన్నట్లు. హాయ్ అండి అందరికీ, శివగంగా వాటర్ డిటెక్టర్కి స్వాగతం. ఈరోజు మనము జియో డిటెక్ట్ కంపెనీ వారి మిషన్స్ని మనం ఈరోజు అన్బాక్స్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కానీ వీడియోలో ఇది గ్రౌండ్ వాటర్ స్కాన్ 500 మీటర్స్ ఇది దీని రేంజ్. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండో మిషన్, ఇది పూల్ ఫైండర్ మిషన్ అంటారు దీన్ని. సో ఈ రెండు మిషన్లని వాడి మనము భూమిలో వాటర్ ఎక్కడ పడే ఛాన్సెస్ ఉన్నాయనేది తెలుసుకుంటాం అన్నమాట. ఈ రెండు మిషన్స్ ద్వారా అయితే మనకు పర్టికులర్గా క్లియర్గా మనకు కర్వ్స్ కానీ, ఫ్రాక్చర్స్ కానీ, వాటర్ ఫ్లోస్ కానీ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనము దీంతో క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట. ఇది సైంటిఫికలీ అప్రూవ్డ్ ఇది. సో ఫస్ట్ వచ్చేసి మనము ఇక్కడ వీడియోలో చూసినట్టుగా ఈ పూల్ ఫైండర్ ప్లస్ మిషన్ ఉంది ఇక్కడ. దీంతో మనము భూమిలో వాటర్ కర్వ్స్ కానీ, ఫ్రాక్చర్స్ కానీ, ఇవి గ్యాప్స్ కానీ ఎక్కడెక్కడ ఉన్నాయనేది దీని ద్వారా మనం ఫైన్ చేస్తాం అనమాట. ఫస్ట్ దీని ద్వారా ఫైన్ చేసిన తర్వాత ఇది క్లియర్గా ఎంత డెప్త్లో ఉన్నాయి వాటర్ అనేది చూపెట్టదు, కానీ వాటర్ ఎక్కడ పడే అవకాశాలు ఉన్నాయనేది చూపిస్తుంది. అది చూపించిన తర్వాత ఈ రెండో మిషన్ గ్రౌండ్ స్కాన్, ఈ మిషన్ ద్వారా కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా మనము ఆ భూమిలో వాటర్ ఎంత డెప్త్లో ఉన్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడ వాటర్ ఫ్లోస్, కర్వ్స్,